నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, లక్ష్మీ అనుగ్రహం కోసం, ధన రాబడి కోసం మార్వాడి వాళ్ళు పాటించే అద్భుతమైన ఒక పరిహారంతో మీ ముందుకు వచ్చానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన వంటగదిలో ఉండే ఒక అద్భుతమైన పదార్థం ఇది. చూడగానే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఇవి కర్బూజా గింజలండి. ఇవి అంటే వీటిని మనం ఎక్కువగా స్వీట్స్లోను, ప్రసాదాల్లోనూ, కొన్ని అనారోగ్య సమస్యల కోసం, బలం కోసం కూడా వాడుతూ ఉంటాం. ఈ కర్బూజా గింజల్లో అద్భుతమైన శక్తి దాగుంది. వీటిని మనం ఎలా వాడుకుంటే మనకు ధనాకర్షణ కలుగుతుందనేది ఈరోజు పరిహారంలో మనం తెలుసుకుందాం. చాలామందికి వంటగదిలో ఉండే పదార్థాల యొక్క శక్తి అనేది సరిగ్గా తెలియదు. ప్రతి పదార్థంలోనూ అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక శక్తి అనేది ఉంటుంది. దానిని మనం ఒక పద్ధతిగా వాడినప్పుడు అది మనకు సహకరిస్తుంది. చాలామంది మాకు కలిసి రావటం లేదండి, ఇంకా మాకు ధనాకర్షణ కలగాలి, ఇలా కోరుకునేవారు వృత్తి వ్యాపారాల్లోనూ, ఉద్యోగస్తులు కావచ్చు, మీరు చేస్తున్న ఏ పనుల్లోనైనా సరే ఉన్నతంగా అభివృద్ధిలోకి రావడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఈ కర్బూజా గింజలను ఎక్కువగా స్వీట్స్లోనూ, ఇంకా దేవతలకు చేసే నైవేద్యాల్లోనూ, పదార్థాల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఆరోగ్యపరంగా కూడా మనం వాడుతూ ఉంటాం వీటిని. ఇంకానే చెప్పాలంటే ధనాకర్షణ కోసం, ధనప్రాప్తి కోసం కూడా ఈ కర్బూజా గింజలతో ఈ పరిహారాన్ని మనం చేసుకోవచ్చు. ఈ కర్బూజా గింజల్లో అంత ధనాకర్షణ కలిగించే శక్తి అనేది ఉంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనాకర్షణతో పాటు వ్యాపార లాభాలు కూడా పెరుగుతాయి. ఈ పరిహారాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చండి. వంటగదిలో వాడుకునే పదార్థమే కదా అని కొంతమందికి అయితే చిన్న చూపు ఉంటుంది. అయితే మార్వాడీస్ వాళ్ళు ఈ గింజల్లో అద్భుతమైన శక్తి ఉందని వారికి చాలా వరకు తెలుసండి. అందుకని వాళ్ళు ఈ కర్బూజా గింజలు అనేవి వాళ్ళ ఇంట్లో నిండుకోకుండా ఎప్పుడూ ఫుల్గా ఉంచుకుంటారు వాళ్ళ ఇళ్లలో. మార్వాడి వాళ్ళు పాటించే ఒక చిన్న పరిహారాన్ని అయితే ఇక్కడ నేను మీకు తెలియజేయబోతున్నాను. ఈ కర్బూజా గింజల్లో లక్ష్మీ అమ్మవారు ఉంటుందని మన శాస్త్రం అయితే చెప్తుందండి. ఇంకా లక్ష్మీప్రదమైన వస్తువుల్లో ఇది ఒక వస్తువు అండి. దీంట్లో రోగనిరోధక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్రతి వీడియోలో చెప్పే మాటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వమని. ఇక సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు వచ్చి చూస్తుంటే చాలామంది ఈ సమస్యల గురించి అడుగుతున్నారు కదండి. ఒక సమస్యకు సంబంధించి ఎన్నో వందల పరిహారాలు ఉంటాయండి. ప్రతి ఒక్క పరిహారం మంచి ఫలితాన్ని ఇచ్చేటివే. కానీ అక్కడ పరిహారంలో ఉపయోగించే పదార్థాలు, సమయము కొందరికి వీలుంటుంది, కొందరికి వీలు కాకుండా ఉంటుంది. అందుకని ఒక పరిహారం మీకు కుదరకపోతే అదే సమస్యకు సంబంధించిన మరొక పరిహారం కూడా మన ఛానల్లో ఉంటుందండి. తప్పకుండా మీకు కుదిరిన ఒక పరిహారాన్ని మీ సమస్యను బట్టి ఎంచుకుని ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత ఫలితం రాలేదని మాత్రం నిరుత్సాహపడకండి. 1-2 సార్లు మీరు ప్రయత్నం చేస్తేనే మంచి ఫలితం వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మీరు మనస్ఫూర్తిగా చేసే విధానంలోనూ, ప్రకృతిలో ఉన్న శక్తి మనకు సహకరించినప్పుడు తప్పకుండా అక్కడ ఫలితం వస్తుంది. ఒకసారి చేసి ఫలితం రాలేదని మాత్రం మీరు బాధపడకండి. మళ్ళీ మరొకసారి మీరు ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయి. ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా బెల్ ఐకాన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియోని ఆఖరి వరకు చూడండి, చాలా మంచి విషయాలు ఉన్నాయండి. ప్రతి ఒక్క పాయింట్ని మీరు మిస్ కాకుండా ఆఖరి వరకు చూడండి. ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాము. మీరు ఒక గాజు బాటిల్ తీసుకోండి. ఇలాంటి ఒక గాజు బాటిల్ తీసుకోండి. మనం ఇంట్లో వాడుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం కదండి, అలాంటిది ఒకటి తీసుకోండి. ఇంట్లో ఉన్నదే తీసుకోండి. ఇక ఈ కర్బూజా గింజలు ఉన్నాయి కదండి, ఈ కర్బూజా గింజల్ని ఈ గాజు బాటిల్లో వేసుకోండి. వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈ గింజలు అనేవి ఎప్పుడు అయిపోకుండా, మీ ఇంట్లో ఎప్పుడు అయిపోకుండా ఈ గాజు బాటిల్ నిండుగా ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ధనం వస్తూ ఉండడానికి, లక్ష్మీ అమ్మవారి కృప ఉండడానికి ఈ విధంగా మనం ఉంచుకొని మన ఇంట్లో వాడుకుంటూ ఉండాలి ఆ కర్బూజా గింజల్ని. ఇక్కడ లక్ష్మీ కృప కలగాలని ఈ విధానాన్ని ఎక్కువగా మార్వాడి వాళ్ళు పాటిస్తూ ఉంటారండి. ఈ విధంగా గాజు బాటిల్లో పోసి ఉంచుకోండి. తర్వాత మీరు వాడుకుంటూ ఉండండి. వాడుకుంటుంటే కొద్దిగా ఖాళీ అయిపోతూ ఉంటుంది కదండి, మరొక ప్యాకెట్ కొని తీసుకొచ్చి దీని నిండుగా ఎప్పుడు ఉండేలా చూసుకోండి. అంటే ఎప్పటికప్పుడు దాని నిండుగా ఉండేలా మీరు ఉంచుకోవాలి. మీరు కాస్త పెద్ద బాటిల్ కానీ లేదంటే చిన్న బాటిల్ కానీ అలాంటివి తీసుకొని దాన్ని నిండుగా ఉంచుకోండి. ఇలా మనం వంటగదిలో ఉంచుకోవడం వల్ల నకారాత్మక శక్తి అనేది ప్రవేశించదండి. ఏ మాత్రానికి అయిపోతుందని అనుకుంటారేమో, మనం ఇక్కడ పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ ఉంటుందండి. నమ్మకంతో ఏదైనా చేస్తేనే ఆ నమ్మకం నుంచి మనకు పాజిటివ్ అనేది లభిస్తుంది. చెప్పాలంటే మన ఆరోగ్యపరంగా ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిదని మన ఆయుర్వేదం చెప్తుందండి. ఈ రకంగా మీరు చేయాలి. అయితే ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున చేయాలండి. అలానే మరొక పరిహారం కూడా చెప్తానండి. ఇక్కడ ఒక 10 రూపాయల నోటు కానీ
లేదంటే ఒక 20 రూపాయల నోటు కానీ తీసుకోండి. అది కూడా మీరు కొత్త నోటే తీసుకోండి. మీరు ఒక శుక్రవారం రోజున ఈ కర్బూజా గింజలు ఉన్నాయి కదండి, ఈ గింజల్లో నుంచి ఒక 7 గింజలు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ అయితే లక్ష్మీ అమ్మవారి ముందు దీపారాధన చేసుకోండి. వీటిని మనం ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిదని మన ఆయుర్వేదమే చెప్తుందండి. ఆ విధంగా తీసుకోండి. ఫస్ట్ అయితే దీపారాధన చేయండి. తర్వాత ఈ 7 కర్బూజా గింజల్ని ఈ నోటి మీద పెట్టండి. ఈ విధంగా నోటి మీద 7 కర్బూజా గింజలు పెట్టండి. అలా పెట్టిన తర్వాత హనుమంతుడికి పెట్టే సింధూరం ఉంటుంది కదండి, ఇలాంటి సింధూరం మీ అందరికీ తెలిసిందే కదా, ఆ సింధూరాన్ని కాస్త దీని మీద పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత అమ్మవారి నామాన్ని ఒక 108 సార్లు చదువుకోండి. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి, అలానే స్క్రీన్పై కూడా ఇస్తాను. అమ్మవారి నామాన్ని మీరు చూడొచ్చు. ఆ నామాన్ని ఒక 108 సార్లు చదువుకోండి. ఈ విధంగా మీరు పెట్టేసిన తర్వాత మీరు ఎర్రటి దారంతో దీనిని చక్కగా చుట్టండి. అంటే దాంట్లో పెట్టిన గింజలు అనేవి బయటికి రాకుండా 4 వైపులా కూడా కాగితాన్ని ఈ విధంగా మడత పెట్టి ఆ నోటిని కాస్త మడత పెట్టి అటువైపు ఇటువైపు దారంతో పూర్తిగా ఆ గింజలు అనేవి బయటికి రాకుండా చుట్టేసేయండి. అలా చుట్టిన తర్వాత మీరు ఈ నోటికి దీపాన్ని చూపించండి. ఇక ఆ విధంగా చూపించేసిన తర్వాత మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టండి. మీరు వ్యాపార స్థలంలో కానీ దుకాణంలో కానీ మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టిన తర్వాత దీనిని పొరపాటును కూడా వాడకూడదండి. ఆఫీసులో అయితే మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టుకోండి. అయితే ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున ఉదయం చేయొచ్చు, అలానే సాయంత్రం కూడా చేయొచ్చండి. ఇక ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోతుంది. మాటికి చేయనవసరం లేదండి, ఒక్కసారి చేస్తే సరిపోద్ది. ఇక దీన్ని మీరు ఎన్ని సంవత్సరాల వరకైనా సరే ఉంచుకోవచ్చు. కానీ మీరు మార్చుకోవాలి అని అనుకుంటే ఏదైనా ఒక దేవాలయం హుండీలో వేసేయండి. అంటే ఆ లోపల గింజలు ఉంటాయి కదండి, గింజలతో పాటు మీరు ఏ విధంగా మడత పెట్టారో అదే విధంగా తీసుకువెళ్ళి ఏ గుడి హుండీ అయినా పర్వాలేదండి, మీకు దగ్గరలో ఏదైనా గుడి ఉంటే కనుక అక్కడికి తీసుకువెళ్ళి దేవాలయం హుండీలో వేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది. మీరు ఒక్క శుక్రవారం చేస్తే చాలండి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ విధంగా తప్పనిసరిగా ఈ రకంగా చేసుకొని ఇంట్లో ఉంచుకోండి. అలానే మీరు ఆహారంగా కూడా వాడుతూ ఉండండి. ఆ విధంగా డబ్బాలో పెట్టుకొని అంటే గాజు బట్టల్లో పెట్టుకొని ఆహారంగా వాడుతూ ఉండండి. అవి నిండుకోకుండా ఎప్పటికప్పుడు ఫుల్గా ఉంచేలా చూడండి. కానీ మీరు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి. నియమం అయితే ఇది ఉందండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేదైనా డౌట్స్ వచ్చి అడగాలనుకుంటే కామెంట్ ఇవ్వండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా నాకు తెలియచేయండి. లైక్ ఇవ్వకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ప్రతిరోజు చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.